జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో దశాబ్దాల కళ నెరవేరింది. మొలకలంపల్లి వైఎస్ శ్రీనివాసపురం తార్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈ రోడ్డును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసర్ శ్యామచంద్ర శేషు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఈ రోడ్డు కోసం అనేక ఉద్యమాలు చేశామని, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం, స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పర్యవేక్షణలో రోడ్డు నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రమాణాలు పాటించకపోతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ప్రతిపక్ష సోషల్ మీడియా విమర్శలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. జడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ, మండల నాయకులు కుక్కల మాధవరావు, ఆకుల రాజేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి బోస సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఎల్కే వరప్రసాద్, నాయకులు రాగాని శ్రీనివాసరావు, తాళ్ళూరు వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ కందం గోపాలకృష్ణ, తారిపిరెడ్డి రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, శీలం రాజు, ఎల్కే తాతారావు, తన్నీరు రామకృష్ణ, పాలోతు ఆంజనేయులు, పొలపాకుల ప్రసాద్, తడికెల దావీదు, సువర్ణరాజు, పెప్పర లక్ష్మణరావు, కొంచాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే గడిచినటువంటి 2.5 దశాబ్దాలుగా మొలగంపల్లి నుంచి ఈ యొక్క జంగారెడ్డిగూడెం బైపాస్ వరకు కూడా రోడ్డు కావాలని చెప్పేసి అని ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కార్యక్రమం కింద పోసినటువంటి రోడ్డు మరలా రోడ్డు పోయిపోవటం, గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అనేక మార్లు ఈ రోడ్డు బాగా పాడైపోయిన తర్వాత ఈ రోడ్డుకి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయటం, అరెస్టులు కూడా అవటం, రాత్రులల్లా స్టేషన్లో కూడా బుడకబెట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో జరిగినటువంటి నేపథ్యంలో వెట్మిక్స్ చేసిన తర్వాత 2 ఏళ్ల పాటు రోడ్డు కంప్లీట్ చేయకుండా వదిలేస్తే, దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వారందరి సహకారంతో, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరి సహకారంతో ఈ రోజున రోడ్డు మరి బ్రహ్మాండంగా నిర్మాణం చేయటం ఈ ప్రాంతవాసులందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఏదైతే కొంతమంది ఫోటోలు వీడియోలు పెడతా ఉన్నారు అపోజిషన్ పార్టీల వాళ్ళు, మేము మొదలుపెట్టినటువంటి రోడ్డు అప్పుడు రోడ్డే, అప్పుడు కాంట్రాక్టరే, అప్పుడు బడ్జెట్ అని మాట్లాడుతూ ఉన్నారు. సూటుగా సుత్తు లేకుండా ఒకటే ప్రశ్న, మీరు మొదలుపెట్టిన తర్వాత వెట్మిక్స్ చేసి 2.5 ఏళ్ల పాటు ప్రజలకి దారుణమైనటువంటి నరకాన్ని చూపించినప్పుడు ఏం పీకారు? అప్పుడేం పీకలేపోయారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బడ్జెట్లను ఆగిపోతే స్థానిక లీడర్స్ అందరం కలిపి ఎమ్మెల్యే గారితో అనేక సార్లు మాట్లాడి దీన్ని షార్ట్అవుట్ చేసి ఆ బడ్జెట్లు ఇప్పించి మరలా దీనికి వర్క్ ఆర్డర్లు పెట్టి నానా కసరత్తు చేస్తే ఈ రోడ్డు ఈరోజు ఈ పరిస్థితి. కాబట్టి మీరు క్రెడిట్ స్టోరీలో నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. కొట్టిన దానికే మళ్ళీ కొబ్బరికాయలు కొడతారు, చేసిన దానికే చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు చేస్తూనే ఉంటారు. కానీ మీతో ఏ పని కాదనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే 151 సీట్లు ఉంటే మధ్యలో 5 బీకేసి 11కు మిగిల్చారు. ఇంకా ఇదే ధోరణితోటి మీరు వెళ్తానంటే మీకు ఆ రానున్న రోజుల్లో 11 కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదని మీకు చక్కగా సింపుల్గా వివరణ ఇస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఒక్కటే పని ఏదైనా ఎవరైనా చేస్తే ఇది మంచి పని అనుకుంటే మీరు హర్షించండి, హర్షించకపోయినా పర్లేదు, విమర్శించకండి. విమర్శించడం వల్ల ఖచ్చితంగా మీరు ప్రజల యొక్క చేతుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రోడ్డు క్వాలిటీ లేదంటున్నారు. ఇప్పుడు అదే డిస్కషన్ జరుగుతుంది. జడ్పీటీసీ గారితో కూడా అదే డిస్కషన్ చేస్తూ ఉన్నాం. కొంచెం రోడ్డు అక్కంపేట రోడ్డు కూడా క్వాలిటీ లేదనేది ఎక్కువ మంది విమర్శించడం, అలాగే ఈ రోడ్డు కూడా క్వాలిటీ లేదన్నారు. అయితే అధికారుల దగ్గర ఉండి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తారు. ఈవెన్ బిల్లులు కూడా క్వాలిటీ కంట్రోల్ అయిన తర్వాత ఇస్తారు. మేము కూడా గౌరవ జడ్పీ చైర్మన్ గారికి కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కానీ, ఎవరైతే కన్సల్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళకి మేము
రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ కూడా చేస్తాం. ఈ రోడ్డు కనుక క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిన తర్వాతనే బిల్లులు మంజూరు చేయాలి కాంట్రాక్టర్కి. అదర్వైజ్ లేకపోతే మరలా రోడ్డు కోసం ఇంకా ఉద్యమం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది కూటమి ప్రభుత్వం. నాణ్యతకి ఎక్కడా కూడా రాజీ పడం. కాంట్రాక్టర్ ఎక్కడైనా రాజీ పడి కకృతి పడితే కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునేంత వరకు కూడా రోడ్డు అవసరమైతే మరొక మారు పోసేంత వరకు కూడా మేము ఎక్కడ వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.